ఈరోజు రెండు రాష్ట్రాల మధ్యలో తెలంగాణ ఏర్పాటు కాగానే హైదరాబాద్లో బాగా అల్లర్లు అవుతాయి, హైదరాబాద్లో ఆంధ్రులని వెలగొడతారు, ఇల్లు ఖాళీ అవుతాయి అని రకరకాలుగా పుకార్లు పుట్టించారు. మత కలహాలు అవుతాయి అని పుకార్లు పుట్టించారు. మళ్ళీ నక్సలైట్ రాజ్యం వస్తుంది అని పుకార్లు పుట్టించారు. కానీ 10 సంవత్సరాల పరిపాలనలో అలాంటి సంఘటనలు, ప్రజలపైన దాడులు కానీ, ప్రజలపైన పోరాటం కానీ చేయలేదు. కానీ మన హక్కుల గురించి మాత్రం ఎక్కడ రాజీ పడలేదు. ఈరోజు మరి తిరుపతి లాంటి ఓ పుణ్యక్షేత్రంలో మరి మనకు అక్కడ కూడా మన హక్కు, ఎందుకంటే కోట్లాది మంది మన భక్తులు పార్టిసిపేషన్ ఉంటుంది దేవుని దగ్గర. పుట్టిన ప్రతి పిల్లవాడు కంపల్సరీ అక్కడనే పోయి 90% మంది అక్కడికి పుట్టిందంటే అది తలనీళ్ళు అర్పించాల ఆ భగవంతుని దగ్గర. ఆ పుణ్యక్షేత్రం అభివృద్ధిలో మన భాగస్వామ్యం కూడా ఉంది. మేము కూడా చాలాసార్లు అడిగినాం, అక్కడ మాకు ఒక పెద్ద బిల్డింగ్లు ఇవ్వాలి, హోటల్ గురించి బిల్డింగ్ ఇవ్వాలి, కర్ణాటక వాళ్ళకి ఇచ్చారు, తమిళనాడు వాళ్ళకి ఇచ్చిండ్రు, మనకు కూడా ఇవ్వాలన్నాం. ఆ ప్రతిపాదన ప్రాసెస్లో ఉంది. మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా వెంటనే చొరవ తీసుకొని మనకు అక్కడ ఆ పుణ్యక్షేత్రంలో టూరిజం హోటల్స్ కావచ్చు, ప్లస్ సపరేట్గా అకామిడేషన్ కావచ్చు, దానికి కూడా మనం ల్యాండ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎన్నో ఆఫీసులు, ఎన్నో స్థలాలు కూడా వాళ్ళకు, ఆ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళకు ఇక్కడ మనం ఇన్ని రోజులు కేటాయించడం జరిగింది. ఇంకా పరిష్కృతం కానటువంటి ఉద్యోగుల విభజన కావచ్చు, ఏదైనా కావచ్చు, అవన్నీ వివాదాలకు తావు లేకుండా, వివాదాలు లేకుండా పరిష్కారం చేసుకునేటట్లు చేయాల్సిన అవసరం ఉంది. ఒక ఉద్యమకారునిగా మా బాధ్యతగా, ఎందుకంటే బాధ్యత గల ఉద్యమం చేసి జైలుకు వచ్చిన వాళ్ళం కనుక ఇలా ఈ రాష్ట్రం దినదిన అభివృద్ధి చెందుతూ ఉండాలి, కొనసాగుతుండాలి. అభివృద్ధి అనేది ఆటంకాలు ఉండొద్దు, ఎక్కడ కూడా ఆగిపోవద్దు. మావేం పెద్ద త్యాగాలు కావు, ప్రాణాలు అర్పించిన వాళ్ళు పెద్ద త్యాగాలు.